ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ దినాన యేసు ప్రభు యొక్క జన్మ పరమార్థము గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువనెను. ప్రియులారా, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, లోకానికి పాపము ప్రవేశించినప్పుడే పాప విముక్తిని లోకానికి పంపటానికి మీరు నిశ్చయించారు. ఆయన కన్య గర్భాన జన్మించి లోక పాపాలను తన మరణ పునరుత్థానాల ద్వారా మరణమును జయించి మాకు రక్షణను అనుగ్రహించారు. దేవా, ఈ దినాన యేసయ్య జన్మములో ఉన్న పరమార్థాన్ని వివరించటానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని దీవించండి. నన్ను శుద్ధిని చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలు నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని మనము ఇంకా కొద్ది రోజుల్లో జరుపుకుంటాం. ఇప్పటి వరకు మనము క్రిస్మస్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, యేసు ప్రభుని లోకానికి చూపించినటువంటి బాప్తిస్త జోనేసు యొక్క విశిష్టత, యేసుని కన్నటువంటి కన్య మరియ ప్రథమ విశ్వాసిగా తెలుసుకున్నాం. ఈ రోజున యేసు ప్రభు యొక్క జన్మము, అర్థము, దాని పరమార్థాన్ని ధ్యానం చేద్దాం. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలయన ఆయన తన ప్రజలను
వారి పాపముల నుండి శుద్ధి చేయును. ఆదిలో లోకములో పాపము ప్రవేశించినప్పుడు లోక పాపాన్ని తీసివేసేటటువంటి వ్యక్తిని లోకానికి పంపటానికి తండ్రి దేవుడు ఆనాడే నిశ్చయించాడు. ఒక మనిషి అవిధేయత వలన లోకానికి పాపము ప్రవేశించినది. పాపము యొక్క ఫలితము మరణము. మరి ఒక మనిషి యొక్క అవిధేయత వలన లోకానికి పాపము ప్రవేశిస్తే మరొక మనిషి యొక్క పరిపూర్ణ విధేయత వలన లోకములో నుండి పాపము తీసివేయబడాలి. ఇది న్యాయబద్ధమైనటువంటి విధానము. మరి ఈ లోకములో దేవుని యొక్క ఆజ్ఞను పరిపూర్ణముగా పాటించగలిగిన మనుష్యుడు, దేవునికి తనను తాను పరిపూర్ణంగా సమర్పితమయ్యే మనుష్యుడు లేనందువలన దేవుడే తన దివ్య కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఏ వాక్కు అయితే ఆదిలో దేవునితో సమానముగా ఉందో ఆ వాక్కు కన్య మరియ గర్భములో మానవుడిగా రూపుదిద్దుకొని లోక పాప పరిహారార్థమై ఈ లోకములో జన్మించింది. ప్రియులారా, యేసయ్య జన్మించటానికి పూర్వమే యేసయ్య జన్మము గురించి అనేక మంది ప్రవక్తలు లేఖనాలలో వ్రాశారు. వారిలో ప్రముఖమైనటువంటి ప్రవక్త యెషయా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే, ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టుము. అంటే యేసయ్య లోకములో కన్య మరియ గర్భాన జన్మించటానికి పూర్వమే దాదాపు 680 సంవత్సరాలకు ముందు యేసయ్య జన్మము గురించి పలికినటువంటి ప్రవక్తలలో ప్రముఖమైన ప్రవక్త యెషయా. ఈ యెషయయే మరొక విషయాన్ని లోకానికి ఎరుక చేస్తున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము ఆలకిద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథములో మనము ఆలకించిన ఈ 5 మెస్సయ్య యొక్క గుణగణాలు. మరి ఈ లోకానికి అసలు మెస్సయ్య రావటములో పరమార్థము ఏంటి అన్నది మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వచ్చిన మెస్సయ్య ఏమి చేస్తాడు అని యెషయా తన గ్రంథమందు వివరించారు. కానీ లోకానికి మెస్సయ్య రావటములో ఉన్నటువంటి పరమార్థము ఏంటి అంటే అది యేసు ప్రభు యొక్క సాకుడు తండ్రి అయిన యోసేపునకు దేవదూత కలలో వివరించింది. అది ఎలా జరిగింది అంటే, తాను వివాహమాడినటువంటి మరియ గర్భవతి అని తెలుసుకున్నటువంటి యోసేపు ఆమెను ఎవరికీ తెలియకుండా వదిలివేయాలని నిశ్చయించుకున్నాడు. ప్రియులారా, ఇక్కడ యోసేపు గారి గురించి ఒక మాట పరిశుద్ధ గ్రంథమును వివరించబడింది, నీతిమంతుడు అని. మోషే చట్ట ప్రకారము ఎవరైనా సరే వ్యభిచరిస్తే వారిని రాళ్లతో కొట్టి చంపేటటువంటి అర్హత కలిగి ఉన్నారు ప్రజలు. మరి అటువంటిది తన భార్య తనతో సంసారము చేయకుండానే గర్భవతి అని తెలుసుకున్నటువంటి యోసేపు మధ్యలో కలత చెందాడు. ఈమె నాకు తెలిసి మంచి అమ్మాయే, కానీ జరగకూడనిది ఏదో జరిగింది, అందుకే ఈమెను 10 మందిలో పెట్టి నేను రాళ్లతో కొట్టించే అర్హత కలిగి ఉన్నా సరే ఈమెను నేను అలా చేయను. ఎందుకంటే ఈమె బ్రతికిది, ఈమె బ్రతుకు నుండి నేను బయటకు వెళ్ళిపోతాను అని ఆలోచిస్తూ కలత నిదుర చెందుతున్నటువంటి యోసేపునకు దేవుని దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు భయపడకు,
నీ భార్య అయిన మరియను స్వీకరించటానికి వెనుకడుగు వేయకు. ఎందుకంటే ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు దైవ కుమారుడు, ఆమె గర్భము దైవ వరప్రసాదము అని పలికి ఆయనకు ఏ పేరు పెట్టాలో ఆ యొక్క దర్శనమందు యోసేపుకు తెలియచేసింది. యేసు అని పేరు పెట్టు, ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తీసివేయును. ప్రియులారా, ఇది ముఖ్యమండి. యేసు ప్రభు యొక్క జన్మము యొక్క పరమార్థము ఏంటి అంటే ఆయన లోక పాపములను మోసుకొని పోయే ఒక దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములో జన్మించాడు. ప్రియులారా, జన్మించటానికి అందరూ జన్మిస్తారు, కానీ జన్మించిన తరువాత మాత్రమే ఆ యొక్క జన్మానికి ఒక విశిష్టత చేకూరుతుంది తాము చేసేటటువంటి పనుల ద్వారా. కానీ యేసయ్య జన్మము దీనికి వ్యతిరేకమండి. యేసు జన్మించటానికి పూర్వమే లేఖనాలలో ప్రవక్తల ద్వారా ప్రవచించబడి ఆయన యొక్క జీవిత విశిష్టత, ఎలా జన్మిస్తాడు, ఎవరికి జన్మిస్తాడు, జన్మించిన తర్వాత ఏమి చేస్తాడు, ఎలా మరణిస్తాడు అంటూ లేఖనాలలో ముందుగానే వివరించబడింది. పాత నిబంధన గ్రంథమందు అబ్రహాము సంతతి అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవాది దేవుడు ఒక ఒప్పందాన్ని మోయిసు ప్రవక్త ద్వారా చేసుకున్నాడు. ఇది నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనంలో మనము చూస్తాము. మీరు నాకు చెందినవారు, నా యాజక బృందము, నా ప్రజలు అంటూ ఆనాడు తన యొక్క ఆజ్ఞలను వారు తూచా తప్పకుండా పాటిస్తే వారిని తన ప్రజలుగా స్వీకరించాడు దేవాది దేవుడు. ఆ యొక్క ఒప్పందము ఒక్క ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు తాను వచ్చినటువంటిది మరి ముఖ్యమైన పని ఏంటి అంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. సినాయి పర్వతము దగ్గర చేసిన నిబంధన వంటిది కాదు. ఇక్కడ నూతన నిబంధన అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయబడుతుంది అని ఇర్మియా ప్రవక్త ద్వారా ఎరుకపరిచినటువంటి ఆ దేవుడు ఏంటి ఈ యొక్క నూతన నిబంధన అంటే యేసు ప్రభు తన జీవితములో కడరాత్రి భోజన సమయాన చేసినటువంటి నిబంధనగా మనము గుర్తిస్తున్నాము. దీనిని మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి కనుక గమనించినట్లయితే ఆయన భోజన సమయమున రొట్టెను తీసుకొని ఇది నా శరీరము, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము అంటూ ఆ ద్రాక్ష రసముతో నిండిన పాత్ర తీసుకొని ఇది అనేకుల పాప పరిహారార్థమై చెందబడుతున్నది. తాను ఈ లోకములో జన్మించినటువంటిది లోక పాప పరిహారార్థమే అని ఖచ్చితముగా యేసు ప్రభు తన కడరాత్రి భోజన సమయాన ప్రజలందరికీ కూడా ఎరుక చేస్తున్నాడు అండి. ఎందుకంటే అది ఒక నూతన నిబంధన. పాత నిబంధన ఆజ్ఞల ప్రకారము ఒక ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే చేసిన నిబంధన అయితే ఈ నూతన నిబంధన ప్రపంచమందున్న ప్రతి ఒక్క జాతితో ప్రతి ఒక్క మనిషితో చేసుకునేటటువంటి పాప పరిహార బలి నిబంధన. ప్రియులారా, అందుకే యోహాను గారు యేసుని లోకానికి పరిచయం చేసినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటూ ఆనాడు మెస్సయ్య రాకక ఎదురు చూస్తూ ఉన్నటువంటి లోకానికి అంతటకు యేసుని పరిచయం చేశాడు. ఇది లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనేది పాత నిబంధన గ్రంథమందు మనకి వివరించబడింది. అది ఎలాగూ అంటే
పాప పరిహారార్థమై దేవుని సన్నిధికి 2 మేక పిల్లలను తీసుకొని వస్తారు. అలా తీసుకొని వచ్చినటువంటి మేక పిల్లలు నిష్కళంకమైనవిగా ఉండాలి, ఏ కళంకము లేనటువంటివిగా ఉండాలి. దేవునికి బలి సమర్పణ చేయటానికి పాప పరిహార బలి సమర్పణగా సమర్పితము చేసేటటువంటి ఆ యొక్క జీవులు నిష్కళంకమైన జీవులుగా ఉండాలి. అలా నిష్కళంకమైన జీవులను పాప పరిహార బలిగా దేవుని సన్నిధిలో పరిపూర్ణ దహన బలిగా సమర్పితం చేసేవారు. ప్రియులారా, 2 మేకలను తీసుకొని వచ్చినటువంటి ఆ సమయమున ఒక మేకను పాప పరిహార బలిగా సమర్పితము చేసి దాని రక్తమును తీసుకొని ప్రజల మీద కొద్దిగా ప్రోక్షణ చేసి మరి కొద్దిగా దివ్య మందస్సముపై ప్రోక్షణ చేసేవారు. ఎందుకంటే ఆ రక్త ప్రోక్షణ క్రియ ద్వారా వారి పాపాలు తీసివేయబడుతున్నాయి. ఆనాడు ఏ విధముగా గొర్రె పిల్ల రక్త ప్రోక్షణ ద్వారా పాప పరిహారము జరిగిందో అదే విధముగా యేసయ్య రక్తము ప్రజల నిమిత్తమై చిందించటము ద్వారా పాప పరిహారము జరుగుతుంది. ఇది యేసు ప్రభు యొక్క జన్మ పరమార్థము. అందుకే యేసయ్యను పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అంటే నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇక్కడ మీకు ఒక్క మాట నేను చెబుతాను అండి. దేవదూత మరియ దగ్గరకు వచ్చినప్పుడు మరియకు శుభ సందేశం అందించే సమయంలో ఒక వాగ్దానము చేసింది. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఇతని రాజ్యమునకు అంతమే ఉండదు. మరి దేవుని యొక్క వాగ్దానము ఖచ్చితముగా నెరవేరాలి కదా. మరి యేసు ప్రభు యొక్క ఈ లోక రాజ్యం ఇక్కడ లేదు, కానీ పరలోక రాజ్యము ఇక్కడ స్థాపితమైనది. ఆ పరలోక రాజ్యములో సభ్యులమే ఈనాడు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆనాడు ఏ విధముగా అబ్రహాముకు చేసిన వాగ్దాన ఫలము ఇశ్రాయేలు ప్రజల ద్వారా నెరవేరిందో అదే విధముగా మరియకు చేసిన వాగ్దాన ఫల పుత్రులుగా లేక మరియకు చేసిన వాగ్దాన ఫలములో ఉన్నటువంటి ఆ రాజ్యములో సభ్యులుగా ఈనాడు బాప్తిసం పొందిన మనమందరము కూడా ఏక మనస్కులమై దేవాది దేవుని దివ్య కుమారుడైన యేసుని రక్షకుడిగా అంగీకరించాము. ఇది మరియకు దూత చేసిన వాగ్దాన ఫలము. ప్రియులారా, నీవు రాజువా అంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని అడిగినప్పుడు ఆ పిలాతు ప్రజలను ఉద్దేశించి మీ రాజును ఏమి చేయమందురు అంటే సిలువ వేయుడు, సిలువ వేయుడు, ఇతని రక్తము మా మీద మా బిడ్డల మీద పడునుగాక. అక్కడ యోహాను గారు ఒక మాట అంటున్నారండి. ఆనాడు ప్రజలు పలికిన మాటలు ఏదో నోటుకొచ్చినట్టు పలకలేదు, ఎందుకంటే వారు ప్రవచనాన్ని పలికారు అంటున్నాడు. ఏంటి ఆ ప్రవచనము అంటే పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణ జరగాలి, అది నిష్కళంకమైన రక్తము. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటిది పాపాలను తీసివేయటానికి. ఆయన జన్మము మరణముతో మమైక్యమై ఉందండి. అందుకే యేసు అనేక మారులు నేను జన్మించినది మరణించటానికి, మరణపు ముళ్ళును విరిచివేయటానికి అంటూ తాను ప్రస్తావించారు. అందరము ఈ లోకములో జన్మించింది 10 కాలాల పాటు బ్రతకటానికి అయితే యేసయ్య ఈ లోకములో జన్మించింది 10 మంది నిమిత్తమై మరణించటానికి. అందుకే యేసు యొక్క జననము మరణముతో మమైక్యమై ఉంది.
ప్రియులారా, ఇదే విషయాన్ని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు కనుక మనము చదివినట్లయితే అక్కడ బాధ తప్త హృదయము కలిగినటువంటి దైవ సేవకుడు మనకి కనిపిస్తాడు అండి. ఆ దైవ సేవకుని గురించి వర్ణిస్తూ ఒక ముఖ్యమైనటువంటి మాట పలుకుతారు. నేను గ్రంథం నుండి మీకు చదివి వినిపిస్తాను, ఆలకించండి. 53వ అధ్యాయము 5వ వచనాన్ని ఆలకించండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ప్రియులారా, మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటానికి ప్రభు చేత పంపబడిన ప్రభు యొక్క దివ్య కుమారుడే యేసయ్య. ఇది అతని జన్మ పరమార్థము. ఇకపోతే మరి వచ్చిన యేసయ్య ఏమి చేస్తాడు అంటే, యెషయా గ్రంథమందు వివరించబడినటువంటి యేసు ప్రభు యొక్క గుణగణాలు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క జీవితములో ఆయన చేసిన పనులు బట్టి ఆయనకు ఆపాదించినటువంటి గుణగణాలు. ఆయన బ్రతుకును మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ 5 అంశాలు కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో స్పష్టంగా మనకు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇవి ఆయన చేసిన పనులు. ఇంకొక విషయం మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము క్రిస్మస్ పండుగ చేసుకోవటానికి సిద్ధపడుతున్న ఈ సమయములో ఆ రక్షకుని మనము ఏ విధముగా మన బ్రతుకులోకి స్వీకరించాలి? ప్రియులారా, నేను మీకు ఇంతకుముందు తెలియచేశాను, యేసు ప్రభు యొక్క మొదటి రాక అంటే అతని జన్మము, రెండవ రాక లోక తీర్పరిగా రావటానికి ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి ఈ మధ్యస్థముగా మనము జరుపుకునే ఈ క్రిస్మస్ పండుగ మనలను దేవుని సన్నిధిలో పరిశుద్ధులనుగా ఉంచేటటువంటి పని చేయాలి. ఏ విధముగా యేసయ్య రాకతో లోకమంతా సంతోషించిందో, ఏ విధముగా యేసయ్య రాకను లోకమంతా ఒక పండుగగా చేసుకుందో, ఎక్కడో ఆరు బయట గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొల్లవారి దగ్గరకు వచ్చి మీకు ఒక శుభ సమాచారమును ఎరుక చేస్తున్నాను, దావీదు పట్టణమందు మీకొక రక్షకుడు జన్మించాడు. ప్రియులారా, ఆ రక్షకుని సందర్శించటానికి వెళ్ళినటువంటి ఆ గొల్లవారు తమకు ఉన్నదాన్ని ప్రభుకు సమర్పితం చేసుకున్నారు. అదే విధముగా తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులు ప్రభు ఎదుట సాష్టాంగపడి తమకున్న కానుకలు ప్రభునకు సమర్పించుకున్నారు. ఆయన జన్మించగానే పరలోకము భూలోకము ఏకమైంది. పరలోకవాసులైన దేవదూతలు భూలోకానికి వేంచేసి భూలోకవాసులను పరలోకవాసులుగా మార్చే ప్రక్రియను తెలియచేశారు. అదే మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రియులారా, క్రిస్మస్ పండుగ మన జీవితాల్లోకి శాంతి సమాధానాన్ని తీసుకురావాలి. ఎప్పుడు మన జీవితంలో శాంతి సమాధానం ఉంటుందండి? ఎప్పుడైతే మనము నిష్కళంకమైన వ్యక్తులుగా బ్రతకటానికి ప్రయత్నము చేసినప్పుడు, అంటే ఎప్పుడైతే మనము దేవునితో సఖ్యత కలిగి ఉన్నప్పుడు మన బ్రతుకు ప్రశాంతంగా ఉంటుంది. మానవ బలహీనతల వల్ల కూడా మనము చిన్న చిన్న తప్పిదాలు చేస్తూ ఉంటాము. చేసిన తప్పిదాలను పరిహరించమని
ప్రభుని ప్రార్థన చేసుకోవటం మనము మరువకూడదండి. ముఖ్యముగా యోహాను వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనాన్ని గనక గమనించినట్లయితే, ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను సకల దోషముల నుండి శుద్ధి చేయును అని పలికింది. అందుకే యేసయ్య రక్తము మనలను శుద్ధి చేసే రక్తము. ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఆ వాక్కు నరరూపధారిగా లోకములో జన్మించెను. ఆ నరరూపధారుడిగా జన్మించిన యేసయ్య మాటే యేసయ్య కాబట్టి ఆయన మాటను గైకొని మనము పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో ప్రభువా అంటూ పరితపిస్తే ఆయన మనను శుద్ధి చేస్తాడు. ఆయన మొదటి రాక ద్వారా ఆయనను దేవునిగా స్వీకరించిన మనము ఆయన రెండవ రాకక ఎదురు చూస్తూ ఈ మధ్య కాలంలో ఆయనకు చెందిన వారిగా బ్రతకటానికి, లోకములు ఆయనకు సాక్షులుగా జీవించే వరప్రసాదాన్ని కలుగచేయమని ప్రభుని మనస్పూర్వకంగా ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీ దివ్య కుమారుని రాకతో లోకానికి ఒక నూతన శకము ప్రారంభమైంది. మానవాళికి పరిశుద్ధ జీవితము ఆరంభమైంది. ఆయనను దైవ కుమారుడుగా, రక్షకుడిగా, విమోచకుడిగా స్వీకరించిన మేము ఆయన జన్మాన్ని ఎంత సంతోషముతో చేసుకుంటున్నామో ఆయన రెండవ రాకడకే అదే సంతోషంతో ఎదురు చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ప్రభు యేసు శుభాశిస్సులు. అవని ఆనందంతో గంతులేసింది, ప్రకృతి పరవశంతో ఆటలాడింది. అవని ఆనందంతో గంతులేసింది, ప్రకృతి పరవశంతో ఆటలాడింది. సర్వ సృష్టికర్తను గాంచిన ఈ జగతి, సర్వ సృష్టికర్తను గాంచిన ఈ జగతి శిరము వంచి ఆ శిశువును సన్నుతించింది. మెత్తని వస్త్రములు ఒత్తుగా పేర్చి పొత్తిళ్ళలు బుజ్జి బాబును ప్రేమతో చుట్టి పశుల ఘాటిలో బొజ్జో పెట్టి జోల పాడింది తల్లి, జోల పాడింది మరియా, జోల పాడింది. నిదరో యేసయ్యా